నమస్కారం అమ్మ. నమస్కారం. కామన్‌గా అంటే దీపం వెలిగించడం అనేది మట్టి కుందులలో చేసుకుంటూ ఉంటారు. ఇక కార్తీక మాసము అనంటే అసలు దీపోత్సవం జరిగినట్టుగానే ఉంటుంది. కొంతమంది మట్టి కుందుల్లో చేస్తారు. కొంతమంది ఉసిరికాయ మీద చేస్తూ ఉంటారు. కొంతమంది నువ్వుల నూనెతో చేస్తారు. కొంతమంది ఆవు నెయ్యితో చేస్తూ ఉంటారు. సో, అసలు కార్తీక మాసం ఈవెన్ కొంతమంది 365 ఒత్తులు వెలిగించాలి అన్న థాట్‌లో గూడా ఉంటారు. ఎందుకు కార్తీక మాసంలో దీపానికి ఇంత విలువ? దేని మీద చేస్తే ఎక్కువ విశిష్టత అనేది ఉంటుంది. శివుడి యొక్క దీవెనలు ఎక్కువగా వస్తాయి అని అంటే ఆయన కృప కోసమే ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి ఆహ్, ఎలాంటి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి విశిష్టత ఉంటుంది అనేది మీ మాటల్లో ఒకసారమ్మా? చెప్తానమ్మా. ఐశ్వర్యకారకో ఈశ్వరః అంటారు. హ్మ్. మనకి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతిని ఇస్తాడాయన. అవును. మనకి సంతానం కావాలా, ఉద్యోగం కావాలా, వ్యాపారం వృద్ధి కావాలా, ఇంకా విద్య కావాలా, ధనం కావాలా, ఏది కావాలంటే అది ఇస్తాడాయన. హ్మ్. భోళాశంకరుడు కదా! అవును. కాబట్టి ఆయనకు చేసేటటువంటి మాసంలో ఏ రోజు ఏ దీపం పెడుతున్నా కానీ విశేషమైన ఫలితమే. అయితే ఈ కొన్ని పర్వదినాలుంటాయి. ఉదాహరణకి పౌర్ణమి తీసుకుందాం. పౌర్ణమి రోజే మరి 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అనంటే, ఏదైనా కారణాల చేత మనం ఒకరోజు దీపారాధన చేయలేకపోయినాం, దీపం వెలిగించలేకపోయినాము. అయ్యో ఆ రోజు వెలిగించలేదే అన్న బాధ మనకి కొరత లేకుండా మన పెద్దవాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారనమాట. ఆహా! అందుకని ఈ రోజున 365 ఒత్తులు అనేటటువంటిది వెలిగించడం. మనకి సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి కదా! అవును. అందుకు గాను ప్రత్యేకగా ఈ 365 ఒత్తులు అనేటటువంటిది వెలిగించడం. రోజుకొకటి అనుకున్నట్టుగా. రోజుకొకటి అనుకున్నట్టుగా అట్లా వెలిగించడం జరుగుతుంది. హ్మ్. ఇక మీరు అడిగారు ఏ నూనె అనేటటువంటిది. నువ్వుల నూనెతో చేయడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిదే. హ్మ్. ఎందుకంటే తైలే తైలే లక్ష్మీ జలే గంగా అంటారు. తైలే లక్ష్మీ జలే గంగా అంటే తైలము అంటే తిలల నుంచి తీసినటువంటి, తిలలు అంటే నువ్వులు. ఆ నువ్వుల నుంచి తీసినటువంటి ఆ నూనెలో లక్ష్మి ఉంటుంది, ఈ జలంలో గంగ ఉంటుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడాను నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ఉత్తమం. ఏమండి లేదు నాకు శక్తి ఉంది కాబట్టి నేను ఆవు నెయ్యితో చేయదలిచాను అంటూ చక్కగా చేసుకోవచ్చు. ఆవు నెయ్యితో చేయకూడదనేం లేదు. అంటే మన పెద్దవాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, ఒకటి అందరూ శక్తి ఉన్నవాళ్లే ఉంటారా? కొంతమంది శక్తికి ఇప్పుడు రూ. 2500 ఉందమ్మా కేజీ ఆవు నెయ్యి. అంత పెట్టి కొనేటటువంటి శక్తి అందరికీ ఉంటుందా అని అంటే చెప్పలేం కదా. కొందరికి ఉంటుంది, కొందరికి లేకపోతుంది. అందుకని చెప్పి ఇది అనుకోండి మధ్యస్థంగా ఉంటుంది. అందుకని నువ్వుల నూనెని ఏర్పాటు చేశారు. ఇంకా అయితే కాదండి మాకు కొబ్బరి తోటలు ఉన్నాయి, అందుకని చెప్పి మాకు కొబ్బరి బోరుడు వస్తుంది, కొబ్బరి పట్టిస్తాము, మరి ఆ కొబ్బరి నుంచి చేయొచ్చాను చేసుకోండి. అయితే దేవుడికి వాడినటువంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి చూసారా, మనం పచ్చడి కానీ ఇట్లా శనగ చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇడ్లీ చట్నీ, దోశ చట్నీలు, అలాంటప్పుడు వాటికి మాత్రమే వాడాలి. కానీ వాటిని ఎండబెట్టి వాటితో నూనె చేయటం అది అంత మంచిది కాదు ఆయన కొట్టిన కొబ్బరికాయలు కదా. మళ్ళీ ఆయనకి వాడటం ఎలాగో, ఒకసారి పెట్టింది మళ్ళీ పెట్టినట్టు ఉండదు, కడిగేసి మళ్ళీ పెట్టినట్టు ఉండదు. అందుకని చెప్పి అది మడుకు పనికిరాదు. మామూలుగా ఇట్లా ఉన్నటువంటివి అయితే కనుక ఎక్కువ చిప్పలు ఉన్నాయండి, కొంతమందికి వస్తుంటే చిప్పలు అలా అవన్నీ ఎండబెట్టి ఎక్కడైనా పురోహితులకు రావచ్చు, లేకపోతే ఇంకొకరికి రావచ్చు, అటువంటిప్పుడు ఇబ్బంది లేదు. ఇంట్లో కొట్టినవి మటుకు సాధ్యమైనంత వరకు కాదమ్మా అసలు వాడకూడదు. ఎందుకంటే ఒకసారి వాడాం దేవుడికి వినియోగించాం, మళ్ళీ దేవుడికే కదా మనం వాడుతున్నాం, ఎంగిల్ ప్లేట్లు మళ్ళీ మొదలు పెట్టినట్టు అవుతుంది. అందుకని చెప్పి అది మడుకొద్దు. అది దీపారాధనలో విశేషమైనటువంటి రోజులు ఏవైతే పరవళ్ళు అంటాం కదా, కార్తీక సోమవారం పరవడి, అదేవిధంగా కార్తీక ఏకాదశి పరవడి, పౌర్ణమి పరవడి, మాస శివరాత్రి పరవడి, ఈ విధమైనటువంటి పరవళ్ళు ఏవైతే ఉన్నా, క్షీరాబ్ది ద్వాదశి పరవడి, ఈ ఏవైతే ఈ పరవళ్ళు ఉన్నాయో విశేషమైనటువంటి రోజులు, ఆ రోజుల్లో మనం గనక నేతితో కుదిరితే ఆవు నెయ్యి దీపారాధన అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కానీ మిగతా రోజుల్లో మామూలుగా నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు. ఇంకొకటి మీరు బియ్యం పిండి దీపం అని అడిగారు. ఆ దీపంలో ఏంటంటే మామూలుగా అయితే పూర్వం అయితే మా చిన్నతనంలో ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది, వెంకటేశ్వర స్వామి దీపారాధన, సత్యనారాయణ సమర్థం ఎలా చేస్తామో వెంకటేశ్వర స్వామి దీపారాధన ఇంటి ఇలవేల్పుగా ఉన్నటువంటి వారికి ఆనవాయితీ ఉంటుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి దీపారాధన చేస్తాం. అదే కాదు మామూలుగా ఏదైనా మనకి మనసులో కోరికలు ఉన్నాయి,
అలాంటప్పుడు కూడా ఒక పిండితో చేసి ఆ దీపారాధన, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసి చెలిమిడి నివేదన చేయటం అనేటటువంటిది ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కువగా చాలా మంది దగ్గర చూస్తున్నాను నేను. మొన్న గుడికి వెళ్తే గుడిలో కూడా వరుసగా ఇన్ని కుందులు పెట్టున్నాయి. ఇన్ని కుందులు పెట్టున్నాయి, లెక్క పెట్టలేను అన్ని పెట్టున్నాయి. ఇన్ని పెట్టున్నాయి ఏమిటంటే దీపాలు పెట్టుకున్నారండి ఎవరో అని అన్నారు. అది వారికి ఇష్టాను ప్రకారంగా, అంటే మనసులో ఉన్నటువంటి వారు ఏమన్నా కోరిక అనుకుంటారేమో, అలాంటప్పుడు అలా కూడా పెట్టుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు. అది అయితే దాంట్లో వేసేటట్టు అట్లా పిండి దీపం పెడితే మటుకు నువ్వుల నూనె వేయరు, ఆవు నెయ్యనే వేయాలి. ఓకే. ఆ పిండి దీపం పెడితే మామూలుగా వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసినప్పుడు ఆ దీపం అంతా కూడా నిద్రమైపోతుంది కదా, కొండెక్కుతుంది కదా. ఆ తర్వాత అదంతా చల్లారిన తర్వాత ఏం చేస్తామంటే దాన్నిదంతా కూడా తలా కొంచెం మేము ప్రసాదంగా తీసుకుంటాం. అప్పుడు మరి అట్లా గుళ్ళో వదిలేసారనుకో, వదిలేయటమే కదా. అది వారి ఇష్టాన్ని బట్టి అమ్మా. మనం ఏ నూనె చేసినా ఏది చేసినా కూడా మన భక్తి ప్రాధాన్యంగా మనకి ఏది శక్తి ఉందో ఆ శక్తిని మనం దృష్టిలో పెట్టుకొని మనం భక్తిగా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సమర్పించాలి తల్లి. ఏది చేసినా భక్తి ప్రధానం. అది ఉసిరికాయ మీద కూడా చెప్పారు మీరు, ఉసిరిక దీపం. ఉసిరిక దీపం అనేటటువంటిది కూడా ఈ కార్తీక మాసంలో లక్ష్మీప్రదమైనటువంటిది. అసలు మనకు తెలుసు ఆదిశంకరలో ఇచ్చినటువంటిది కనకతారాస్తవం ఉంది కదా. అది ఒక పెద్ద ఆవిడ వెళ్ళి నాకు ఆదిశంకర్లేటి భవతి భిక్షాందేహి అని అడిగితే నా దగ్గరే ఉందయ్యా, ఏముంది నీకు ఇవ్వటానికి, ఏమీ లేదు అని చెప్పి వెతికితే ఆమెకి ఉసిరికాయ కనబడుతుంది. ఆ ఉసిరికాయ ఇస్తాడు ఆయన. ఇస్తే అది కూడా చాటలో తెచ్చిస్తుంది అనమాట ఆవిడ. ఇస్తే ఆయన ఆనందపడిపోయి అంగం హరే పులక భూషణమాశ్రయంతే భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ అంటూ ఆయన ప్రార్థన చేశారు. చేస్తే అందుకు లక్ష్మీదేవి వరాల జల్లు కురిపించి ఉసిరికాయల, ఏ ఉసిరికాయలట, బంగారపు ఉసిరికాయల వర్షం కురిపించింది ఆవిడ. అందుకనే చూడండి, మనకు కూడా ఏదైనా మనోభిష్టాలు ఉంటే గనక కనకదారాస్తవాన్ని గనక 41 రోజుల పాటు చేసుకుంటే మనకు కూడా ఏదో ఒక రూపంగా బంగారం సమకూరుతుంది. ఒకటి. రెండోది, మాకు లేదండి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే ఆ తల్లిని మనస్ఫూర్తిగా గనక త్రికరణ శుద్ధిగా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందమ్మా. నేను కూడా ఉదాహరణ, అందులో అనుమానం ఏమీ లేదు. అంటే ఉసిరికాయ అనేటటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది. ఈ లక్ష్మీప్రదం అసలు దీపం అంటేనే లక్ష్మీప్రదం కదా. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అని చెప్తాం. దీపాన్ని ఏమంటాం? లక్ష్మీదేవి అంటాం, దీపలక్ష్మి అనట్లేదు. యాదేవి సర్వభూతేషు నమస్తస్సై నమస్తస్సై జ్యోతి రూపేణ సంస్థిత అంటాం. ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లిని మనం కొలుస్తున్నాం. దానిపైన ఉసిరికాయ మీద పెట్టేటప్పుడు కూడాను ఎక్కువ పట్టదు కదా, నెయ్యి దీపాన్నే పెట్టాలి. నెయ్యి అంటే ఆవు నేతినే వాడాలి. ఆవు నేతినే వాడాలి. నువ్వుల నూనె లేకపోతే ఆవు నేతినే, లేకపోతే మీ దగ్గర అవకాశం ఉంటే కొబ్బరి నూనె, అంటే ఇందాక నేను చెప్పాను కదా ఆ విధంగా కొబ్బరి నూనె వాడుకోవచ్చు. కానీ మిగతావి మటుకు అంత శ్రేష్టమైన ఎప్పుడు, ఎందుకంటే నేనైతే ఎప్పుడు వినలేదు, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి వినలేదు నేను. ఇప్పుడు అత్తగారింట్లోనూ లేదు. అందుకని నేనే, అంటే పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనకి పూర్వ ఆచారం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ మనకి చెప్తాం కదా. కాబట్టి ఈ మూడిట్లలో ఏదైనా పెట్టచ్చు. మామూలుగా మనం అన్నంలో వేసుకునే గేదె నెయ్యి ఉంది కదా, అది మటుకు అసలు వాడకూడదనే చెప్పేవారు. మనం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది కూడా కరుగుతుంది అనేవాళ్ళు. మరి ఎందుకనో కారణం నాకు కూడా తెలియదు. ఇది ఉంచితే ఉంచండి, కట్ చేస్తే కట్ చేయండి. అది ఈ విధంగా లక్ష్మీప్రదమైనటువంటి ఈ ఉసిరిక దీపాన్ని పెట్టి ఆ తల్లిని మనం ఏ విధంగా కొలుస్తామో, ఆ తల్లిని మనం ఏవైతే అడుగుతామో ఆ తల్లి మనకు అన్నీ కూడాను ఇస్తుంది. ఈ ఉసిరిక కొంతమంది ఏమండి మరి మాకు దీపదానం చేయాలని ఉంది, వెండి ప్రమిద పెట్టి బంగారపు ఒత్తే వేసే శక్తి లేదండి అనుకున్నప్పుడు ఈ ఉసిరికని పెట్టి ఎంతో కొంత పండు తాంబూలం దక్షిణ పెట్టి కూడా అలా దానం ఇవ్వచ్చు. లేదంటే ఈ పిండి దీపాలు ఉంటాయి చూసారా, అవి పెట్టి కూడా ఇస్తారు కొంతమంది, అది కూడా ఇవ్వండి, తప్పేవి లేదు. మనకి ఏది శక్తి ఉంటే అదండి. దీపదానం ఇచ్చేటప్పుడు మనకు శక్తి ఉందా, వెండి బంగారాలతో కూడి ఇవ్వటం, లేని పక్షంలో ఏది ఉంటే అది. దీపదానం అనేటటువంటిది ఈ మాసంలో దీపానికి అంతటి ప్రాధాన్యత ఉంది. అది. ధన్యవాదాలమ్మా.